హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో రెవర్ ఇండి జనరేషన్ 3 ఎలక్ట్రిక్ స్కూటీ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాము. ఒకవేళ మీలో ఎవరైనా సరే ఎలక్ట్రిక్ స్కూటీ తీసుకుందాం అనుకుంటే ఈ రెవర్ ఇండి జనరేషన్ 3 ఎలక్ట్రిక్ స్కూటీని కన్సిడర్ చేయండి. బికాస్ ఆఫ్ ఈ స్కూటీ అనేది 3 సెగ్మెంట్స్లో నాకు బాగా నచ్చింది. వాటన్నిటి గురించి క్లియర్ కట్గా మీకు చెప్తాను. అలానే ప్రైస్ ఏంటి, ఫీచర్స్ ఏమున్నాయి, ఆల్ డీటెయిల్స్ మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయొద్దు. అలానే ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కూటీ కలర్స్ గురించి డిస్కస్ చేస్తే టోటల్గా 5 కలర్స్లో మీరు ఈ స్కూటీని తీసుకోవచ్చు. అన్ని కలర్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం చూడండి. ఇక్కడ ఉన్న ప్రతి కలర్ కూడా ప్లెయిన్ కలరే. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న కలర్ వచ్చేసి మాన్సూన్ బ్లూ. పర్లేదు ఇది రియాలిటీలో చూడడానికి, బట్ నాకు మాత్రం ఈ వింటర్ వైట్ కలర్ అనేది చూడగానే బాగా నచ్చింది. ఏదేమైనా కలర్ అనేది మీ టేస్ట్ వైజ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా మోడల్స్ గురించి డిస్కస్ చేస్తే ఈ స్కూటీ అనేది ఓన్లీ సింగిల్ మోడల్లోనే ఉంది. డిఫరెంట్ మోడల్స్ అంటే ఏమీ లేవు. బట్ మీరు ఛార్జర్ని 2 వేరియంట్స్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. 750 వాట్ ఒకటి, 480 వాట్ ఒకటి. 750 వాట్స్ కెపాసిటీ ఉన్న ఛార్జర్తో ఈ స్కూటీని ఛార్జ్ చేస్తే ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 5 అవర్స్ వరకు టైం పడుతుంది. అదే మీరు 480 వాట్స్ కెపాసిటీ ఉన్న ఛార్జర్తో ఛార్జ్ చేస్తే ఈ స్కూటీని ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 8 అవర్స్ వరకు టైం పడుతుంది. బెస్ట్ మీరు 750 వాట్స్ కెపాసిటీ ఉన్న ఛార్జరే తీసుకోండి, ఎందుకంటే ఛార్జింగ్ టైం అనేది కొంచెం తగ్గుతుంది కదా. లేదనుకుంటే మీ ఇంట్రెస్ట్ వైజ్ 480 వాట్స్ కూడా తీసుకోవచ్చు. అయితే ఈ రెండింటి మధ్య ప్రైస్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ లుక్స్ గురించి డిస్కస్ చేస్తే రియాలిటీలో స్కూటీ చూడడానికి మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మెయిన్గా ఈ స్కూటీకి అట్రాక్టివ్ పాయింట్ ఏదైనా ఉందంటే ఆ ఫ్రంట్ హెడ్లైట్ సెటప్పే. రియాలిటీలో చూడడానికి బాగా అట్రాక్టివ్గా ఉంది. ఓవరాల్గా మీరు ఏజ్ గ్రూప్ పీపుల్ అయినా సరే ఈ స్కూటీ మీకు సెట్ అవుతుంది. ఓల్డ్ పీపుల్ అయినా, మిడిల్ ఏజ్ పర్సన్స్ అయినా, యూత్ అయినా, లేడీస్ అయినా సరే ఈ స్కూటీని మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. ఈ స్కూటీ ఏంటంటే కొద్దిగా మ్యాక్సీ స్కూటర్ టైప్లో ఉంటుంది అనమాట. బల్కీగానే ఉంటుంది స్కూటీ, స్లిమ్గా ఉండదు. అలానే లిటిల్ బిట్ వెయిట్ కూడా కొద్దిగా ఎక్కువే ఉంటుంది, ఎందుకంటే ఇది కొద్దిగా మ్యాక్సీ కైండ్ ఆఫ్ స్కూటీ కదా. ఓవరాల్గా లుకింగ్ పరంగా మాత్రం స్కూటీ అనేది చూడడానికి రియాలిటీలో చాలా బాగుంది. సో ఇది ఓవరాల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి. ఇప్పుడు మనం ఈ స్కూటీ రిమైనింగ్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ స్కూటీ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, హ్యాండిల్కి ఎడ్జెస్లో బార్ అండ్ వెయిట్స్ కూడా ఇచ్చారు. అలానే గ్రిప్ సెట్ క్వాలిటీ బాగుంది. ఈ ఫ్రంట్ బ్రేక్ లెవర్స్ నాన్ అడ్జస్టబుల్ కాదు. ఇంకా ఫ్రంట్లో ఇక్కడ హార్డ్ ప్లాస్టిక్ వైజర్ ఇచ్చారు. ఈ స్కూటీ వైజర్ ఉంటే లుకింగ్ వైజ్ చూడడానికి చాలా బాగుంది. వితౌట్ వైజర్ లుకింగ్ అనేది అంత గ్రేట్గా లేదు. అలానే వైజర్ ఉంటే ఇంకో బెనిఫిట్ ఏంటంటే రైడ్ చేసేటప్పుడు విండ్కి ఏరోడైనమిక్ వైజ్ వర్క్ అవుతుంది. అలానే ఇంకా ఇక్కడ రివర్ అని చెప్పి 3D టైప్లో మెన్షన్ చేశారు. మెయిన్గా ఈ స్కూటీలో నాకు బాగా నచ్చింది ఇదే హెడ్లైట్ సెటప్. 2 ఐ షేప్లో హెడ్లైట్ను డిజైన్ చేశారు స్ప్లిట్ టైప్లో. అలానే సైడ్స్ వైట్ కలర్లో కనిపిస్తున్నవి డిఆర్ఎల్స్ అనమాట. ఓవరాల్గా ఇది ఎల్ఈడి హెడ్లైట్ కాబట్టి నైట్ టైం రైడ్ చేసేటప్పుడు విజిబిలిటీ, బ్రైట్నెస్ అనేది బాగానే ఉంటుంది. అలానే లుకింగ్ వైజ్ కూడా హెడ్లైట్స్ అనేవి అట్రాక్టివ్గా బాగున్నాయి. ఈ హెడ్లైట్ దగ్గర ఇచ్చిన ప్యానల్ అనేది కంప్లీట్గా ఫైబర్ ప్యానలే. అలానే కింద ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ చూడొచ్చు. ఇంకా ఈ స్కూటీలో సిగ్నల్ లైట్స్ కూడా ఎల్ఈడి ఇచ్చారు. ఇవి ఫ్లెక్సిబుల్లో, ఇది ఒక ప్లస్ పాయింటే. అంత ఈజీగా ఈ సిగ్నల్ లైట్స్ బ్రేక్ అవ్వవు. ఇంకా ఇన్బిల్ట్గా బజర్ సౌండ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్గా ఈ స్కూటీలో ఆల్ ఎల్ఈడి లైటింగ్ సెటప్ని యూజ్ చేశారు, కానీ హజర్ లైట్స్ని ఒకదాన్ని స్కిప్ చేసేసారు. హజర్ లైట్స్ కూడా ఇచ్చుంటే కంప్లీట్గా లైటింగ్ డిపార్ట్మెంట్ అనేది ఫుల్ఫిల్ అయ్యేది. అలానే ఈ ఫ్రంట్ ఫెండర్ కూడా కంప్లీట్గా ఫైబర్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ ఫ్రంట్లో 200 mm డిస్క్ ఇచ్చారు. ఎడ్విక్ కంపెనీకి సంబంధించిన డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్స్ని యూజ్ చేశారు. ఏ నిసినో బైబ్రోని ఇచ్చుంటే బాగుండేది. సిబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ మీద బ్రేక్స్ వర్క్ అవుతాయి. ఈ స్కూటీలో ఏబిఎస్ అంటూ ఏమీ లేదు. ఓవరాల్గా నేను రైడ్ చేసినప్పుడు బ్రేకింగ్ బైట్ అనేది ఎఫెక్టివ్గా బాగానే ఉంది. ఈ స్కూటీలో డ్యూయల్ డిస్క్ ఇచ్చారు కాబట్టి బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ కూడా డే టు డే లైఫ్లో యూజ్ చేసుకోవడానికి బాగానే ఉంటుంది. అలానే ఇంకా ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, 110/80 14 ఇంచ్ వైడ్ టైర్ ఇచ్చారు. సో గ్రిప్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఎలవెల్ డిజైన్ కూడా చూడడానికి సింపుల్గా బాగానే ఉన్నాయి. సో ఈ స్కూటీలో వైడ్ టైర్స్ను ప్రొవైడ్ చేశారు కాబట్టి ఓవరాల్గా రోడ్డు పైన రైడ్ చేసేటప్పుడు గ్రిప్ అనేది బాగుంటుంది. ఎస్పెషల్లీ కార్నరింగ్స్లో కూడా గ్రిప్ చాలా బాగుంటుంది. అలానే ఇంకో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇందులో 14 ఇంచ్ వీల్స్ ఇచ్చారు. 14 ఇంచ్ వీల్స్ ఉండటం వల్ల బెనిఫిట్ ఏంటంటే స్కూటీని రైడ్ చేసేటప్పుడు కంఫర్ట్ బాగుంటుంది, హ్యాండ్లింగ్ బాగుంటుంది, కంట్రోలింగ్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ స్కూటీలో బిగ్ టైర్స్, బిగ్ వీల్స్ ఉన్నాయి కాబట్టి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. రైడ్ అండ్ కంఫర్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ స్కూటీలో. నెక్స్ట్ ఇంకా సస్పెన్షన్ వైజ్ ఫ్రంట్లో టెలిస్కోపిక్ ఫోక్స్ విత్ హైడ్రాలిక్ డ్యాంపర్స్ ఇచ్చారు. డే టు డే లైఫ్లో యూజ్ చేసుకోవడానికి సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అనేది మనకి సరిపోతుంది, ఎనఫ్ అని చెప్పొచ్చు. అలానే ఇంకా ఈ స్కూటీలో ఛార్జింగ్ పాయింట్ అనేది లెఫ్ట్ సైడ్ ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ గ్లో బాక్స్ లోపల ఒక హోల్డర్ ఉంటుంది. ఆ హోల్డర్ని మీరు ప్రెస్ చేస్తే సైడ్ ఛార్జింగ్ పాయింట్ క్యాప్ అనేది ఓపెన్ అవుతుంది. అలానే ఇక్కడ ఛార్జింగ్ పిన్కి ప్రొటెక్షన్ వైజ్ రబ్బర్ క్యాప్ కూడా ఇచ్చారు, గుర్తింగ్ ఇది.
ఇదేంటంటే రివర్ కంపెనీ వాళ్ళు ఓన్గా డెవలప్ చేసుకున్న 7 పిన్ సాకెట్ ఇది. ఇదేమి యూనివర్సల్ సాకెట్ కాదు. సో రిమైనింగ్ ఛార్జింగ్ పిన్స్ అనేవి ఇందులో పట్టవు. మీరు రివర్ ఓన్ ఛార్జింగ్ సాకెట్ని యూజ్ చేసుకోవాలి. ఇలా కాకుండా యూనివర్సల్గా సెట్ అయ్యే ఛార్జింగ్ పాయింట్ ఇస్తే బాగుండేది. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. సో షోరూమ్స్లో మీరు యూజ్ చేసుకోవచ్చు దాన్ని. అలానే ఈ ఫ్రంట్ గ్లోబాక్స్ స్టోరేజ్ కెపాసిటీ వచ్చేసి 12 లీటర్స్. బయట సేఫ్టీ కోసం కీ లాక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదొక గుడ్ థింగే. 12 లీటర్స్ అంటే ఎక్కువ స్పేస్ ఉంది. మీరు ఏమైనా ఐటమ్స్ క్యారీ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా క్యారీ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ కనిపిస్తున్న ఈ సైడ్ ప్యానల్ కూడా కంప్లీట్గా ఫైబర్ ఇచ్చారు. ఇండియా అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేసి ఉంది. అలానే ఇంకా ఈ స్కూటీలో ఇన్బిల్ట్గా సేఫ్టీ వైజ్ క్రాష్ గార్డ్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, చూడవచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ ఫ్రంట్ ఫార్వర్డ్, బ్యాక్ ఫార్వర్డ్, పార్కింగ్ బటన్ ఉంది. రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ ఇన్బిల్ట్గా సెల్ఫ్ స్టార్ట్ ఇచ్చారు. కింద రైడింగ్ మోడ్స్ని చేంజ్ చేసుకోవడానికి బటన్ ఉంది. అలానే ఇంకా హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ హై బీమ్, లో బీమ్, పాజింగ్ ఇచ్చారు. కింద సిగ్నల్ స్విచ్, హార్న్ బటన్ కూడా ఉంది. ఓవరాల్గా స్విచెస్ క్వాలిటీ పర్లేదు, డీసెంట్గా ఉన్నాయి. ఇంకా హ్యాండిల్ బార్ వైజ్ చూడడానికి క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ లాగా కనిపిస్తుంది ఇది. మనం రైడ్ చేసేటప్పుడు హ్యాండ్లింగ్ కానీ హ్యాండిల్ కంఫర్ట్ అనేది బాగానే ఉంది. అలానే ఇంకా ఈ స్కూటీ కీ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, ఇది నార్మల్ కీనే. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ కన్సోల్ గురించి డిస్కస్ చేస్తే ఫుల్లీ డిజిటల్ ఎల్సీడీ కన్సోల్ ఇచ్చారు. బట్ లెటర్స్ మాత్రం కలర్ఫుల్గా ఉన్నాయి. ఫుల్లీ కలర్ టీఎఫ్టీ కన్సోల్ ఇచ్చుంటే చాలా బాగుండేది. ఫీచర్స్ గురించి డిస్కస్ చేస్తే పెద్దగా స్పీడోమీటర్ ఇండికేషన్ ఉంది. ఛార్జింగ్ పర్సంటేజ్ చూపిస్తుంది. బ్యాటరీలో ఉన్న ఛార్జింగ్తో ఎంత దూరం వెళ్ళొచ్చో రైడింగ్ రేంజ్ కూడా చూపిస్తుంది. టైం ఇచ్చారు. ఓడాన్ ట్రిప్ మీటర్స్ ఉన్నాయి. రైడింగ్ మోడ్స్ కూడా ఇచ్చారు. కింద సెలెక్ట్ సెట్ మోడ్ అని చెప్పి 2 బటన్స్ ఉన్నాయి. కన్సోల్లో ఉన్న రైడింగ్ మోడ్స్ని మీరు చేంజ్ చేయాలంటే ఇక్కడ కనిపిస్తున్న బటన్ యూజ్ చేయాలి. ఎక్కువ రైడ్, రష్ అని చెప్పి 3 రైడింగ్ మోడ్స్ ఇచ్చారు. పైన ఇక్కడ ట్రిప్ 1, ట్రిప్ 2 మీటర్స్ కూడా ఉన్నాయి. అలానే ఇంకా ఈ కన్సోల్లో అడిషనల్గా స్లీప్ మోడ్ ఫీచర్ ఇచ్చారు. హిల్ హోల్డ్ అసిస్ట్ ఫీచర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మంచి విషయమే. బ్లూటూత్తో కనెక్ట్ అయితే మీరు ఇంకా ఎక్కువ ఫీచర్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. లైక్ మీరు రైడ్ హిస్టరీ తెలుసుకోవచ్చు, జీపీఎస్ ఉంటుంది. ఈ విధంగా చాలా ఫీచర్స్ ఉంటాయి మీరు యాప్తో కనెక్ట్ అయితే. సో స్మార్ట్ ఎక్స్ కనెక్టివిటీ ఫీచర్స్ కూడా ఈ కన్సోల్ ఇచ్చారు. బట్ క్రూజ్ కంట్రోల్ ఒకటి మిస్ అవుతుంది, అది ఇస్తే బాగుండేది. ఈ కన్సోల్ విజిబిలిటీ డే టైంలో చూడడానికి బాగానే ఉంది. విజిబిలిటీ వైజ్ ఎలాంటి ప్రాబ్లం లేదు. అలానే ఫీచర్స్ కూడా డీసెంట్గానే ఇచ్చారు. డే టు డే లైఫ్లో కావాల్సిన ప్రతి ఫీచర్ ఈ కన్సోల్లో ఉంది. నెక్స్ట్ అలానే ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ కింద టైప్ సి ఛార్జింగ్ సాకెట్ను ప్రొవైడ్ చేశారు. ఎప్పుడైనా మీరు స్కూటీ నుండి మొబైల్ని ఛార్జ్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా చేసుకోవచ్చు. అలానే స్కూటీలో ఇంకో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఫ్రంట్ లెగ్ రూమ్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు. వాటర్ క్యాన్స్ లాంటి పెద్ద ఐటమ్స్ కూడా మీరు ఈజీగా క్యారీ చేయొచ్చు. అలానే ఇంకో స్పెషాలిటీ ఏంటంటే యూనిక్గా రైడర్ కోసం సపరేట్గా ఫుట్ రెస్ట్ను ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా వేరే స్కూటీస్లో రైడర్ కోసం సపరేట్గా ఫుట్ రెస్ట్ను ఇవ్వరు. ఈ ఒక్క స్కూటీలో మాత్రమే ప్రొవైడ్ చేశారు. ఇది ఒకటి బాగుంది. మీరు స్కూటీని రైడ్ చేసేటప్పుడు రిలాక్సేషన్ కోసం మీ లెగ్స్ని ఫుట్ రెస్ట్ మీద పెట్టుకోవచ్చు అనమాట. కంఫర్ట్ అనేది బాగుంటుంది. అలానే ఫ్రంట్ క్రాష్ గార్డ్స్ పైన కూడా పెట్టుకోవచ్చు. ఓవరాల్గా మీ లెగ్స్కి కొద్దిగా రిలాక్సేషన్ కావాలంటే ఇది యూజ్ అవుతుంది. అలానే ఇంకా సీట్ దగ్గర లగేజ్ క్యారీ ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం. 3 kgs లోడ్ కెపాసిటీ ఉంది. అలానే కింద మీరు అబ్జర్వ్ చేస్తే 3 ఎయిర్వేస్ ఉన్నాయి రన్నింగ్లో స్కూటీ మోటార్ని కూల్ చేయడానికి. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీలో సీటింగ్ వైజ్ సింగిల్ లాంగ్ సీట్ ఇచ్చారు. ఈ సీట్ లెంత్ విడ్త్ అనేది ఎక్కువగానే ఉంది. హ్యాపీగా మీరు ఫ్యామిలీకి యూజ్ చేసుకోవచ్చు. సీట్ కుషనింగ్ కూడా చాలా సాఫ్ట్గా ఇచ్చారనమాట. అలానే ఇక్కడ మీకు కనిపిస్తున్న పిలియన్ బ్యాక్ రెస్ట్ ఉంది కదా, ఇది యాక్సెసరీ. ఇన్బిల్ట్గా అయితే మీకు ఇవ్వరు, సపరేట్గా మనీ పెట్టి కొనుక్కోవాలి. ఓవరాల్గా మీరు ఈ స్కూటీ తీసుకుంటే సీట్ కంఫర్ట్ వైజ్ ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయరు. అలానే ఈ స్కూటీ బ్యాక్ సైడ్ బాడీ ప్యానల్ కూడా కంప్లీట్గా ఫైబర్ ఇచ్చారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సేఫ్టీ కోసం క్రాష్ గార్డ్స్ ఇచ్చారు. ఈ స్కూటీలో ఇన్బిల్ట్గా ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ క్రాష్ గార్డ్స్ ఇస్తున్నారు. అవి కూడా కొద్దిగా యూనిక్గా డిజైన్ చేశారనమాట, మరీ పెద్దగా లేకుండా బాగుంది ఇది. ఇంకా బ్యాక్ సైడ్ పిలియన్ ఫుట్ రెస్ట్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది. అలానే లేడీస్కి సేఫ్టీ వైజ్ సైడ్ స్టెప్ మెటల్ ప్లేట్ కూడా ఇచ్చారు, చూడొచ్చు. ఇంకా ఇక్కడ సైడ్ స్టాండ్ చూడొచ్చు. అలానే ఈ స్కూటీలో ఇన్బిల్ట్గా సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. డే టు డే లైఫ్లో సెంటర్ స్టాండ్ మనకి బాగా యూజ్ అవుతుంది. ఇది ఒక మంచి విషయం. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఇదే, బూట్ స్పేస్. ఇక్కడ నుంచి మీరు బూట్ని లాక్ చేసుకోవచ్చు. ఓవరాల్గా బూట్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే 43 లీటర్స్ ఇచ్చారు, చాలా ఎక్కువ. ఎవరైతే ఎక్కువగా గ్రాసరీ ఐటమ్స్ను క్యారీ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇది మాత్రం బాగా యూజ్ అవుతుంది. అలానే ఇన్బిల్ట్గా ఎల్ఈడి బూట్ లైట్ కూడా ఇస్తున్నారు, స్కిప్ చేయలేదు. ఇది ఒక మంచి విషయం. ఓవరాల్గా బూట్ స్పేస్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. రివర్ కంపెనీ వాళ్ళు ఈ స్కూటీలో ఎక్కువగా స్పేస్ ఉంది కాబట్టి స్కూటీస్లో ఇది ఎస్యూ అని చెప్పి ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు. అలానే ఇంకా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ వైజ్ 200 mm డిస్క్ ఇచ్చారు. అడ్విక్ కంపెనీకి సంబంధించిన సింగిల్ పిస్టన్ క్యాలిపర్ని బ్యాక్ సైడ్ కూడా యూజ్ చేశారు. ఈ స్కూటీలో ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ సైజ్ ఉన్న 200 mm డిస్క్ ప్లేట్ని యూజ్ చేశారు. ఓవరాల్గా బ్రేకింగ్ బయట గుడ్ అని చెప్పొచ్చు. ఇంకా బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. 120/70 14 ఇంచ్ టైర్ ఇచ్చారు. ఫ్రంట్లో 110 సెక్షన్ టైర్ ఉంటే బ్యాక్ సైడ్ ఇంకొంచెం పెద్ద టైర్ ఇచ్చారు, 120 సెక్షన్. ఓవరాల్గా ఈ స్కూటీలో మాత్రం టైర్ గ్రిప్ అనేది ఎక్కువగా ఉంటుంది.
నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఇక్కడ రివర్ అనేది 3D టైప్లో మెన్షన్ చేశారు. అలానే బ్యాక్ సైడ్ టైల్ సెక్షన్ చూడడానికి ఇలా ఉంది. ఇది LED టైల్ అయితే రైట్ అండ్ లెఫ్ట్ రౌండ్ రిఫ్లెక్టర్స్ చూడొచ్చు. నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవ్వడానికి లైట్ కూడా ఇచ్చారు. ఓవరాల్గా ఈ స్కూటీ బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా ఉంది. అలానే స్కూటీలో ఇంకో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే బ్యాక్ సైడ్ డ్యూల్ షాక్ అబ్జార్బర్స్ ఇచ్చారు. కావాలనుకుంటే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ స్కూటీలో డ్యూల్ షాక్ అబ్జార్బర్స్ ఇచ్చారు కాబట్టి సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. ఎవరైతే కొద్దిగా హెవీ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి ఈ స్కూటీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ స్కూటీ మెయిన్ హార్ట్ ఆఫ్ ద మోటార్ గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో PMSM మోటార్ యూజ్ చేశారు. ఈ మోటార్కి IP67 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంది. ఈ మోటార్ పిక్ పవర్ వచ్చేసి 6.7 కిలోవాట్ ఉంటే టార్క్ వచ్చేసి 26 న్యూటన్ మీటర్స్ ఉంటుంది. అలానే ఈ స్కూటీలో ఉన్న బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 4 కిలోవాట్ ఉంటుంది. దీనికి కూడా IP67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ కూడా ఇచ్చారు. అలానే 3 రైడింగ్ మోడ్స్ ఇచ్చారు. ఎకో, రైడ్, రష్ అని చెప్పి. ఎకో మోడ్లో 50 kmph టాప్ స్పీడ్ వెళ్తే రైడ్ మోడ్లో 80 kmph టాప్ స్పీడ్ వెళ్తుంది. అలానే రష్ మోడ్లో 90 kmph టాప్ స్పీడ్ వెళ్తుంది స్కూటీ. ఈ స్కూటీ 0 to 40 రీచ్ అవ్వడానికి 3.7 మిల్లీ సెకండ్స్ టైం మాత్రమే పడుతుంది. అలానే రిమైనింగ్ ఎలక్ట్రానిక్స్కి IP65 వాటర్ రేటింగ్ అనేది ఉంది. అలానే రివర్ కంపెనీ వాళ్ళు ఈ స్కూటీలో క్లెయిమ్ చేసిన రేంజ్ వచ్చేసి IDC 163 కిలోమీటర్స్ రేంజ్. బట్ రియాలిటీలో మీరు ఎక్కువ మోడ్లో రైడ్ చేసుకుంటే 110 కిలోమీటర్స్ రైడింగ్ రేంజ్ అనేది వస్తుంది. అలానే ఈ స్కూటీ గ్రేడబిలిటీ వచ్చేసి 18 degrees ఉంది. ఓవరాల్గా ఈ స్కూటీని రైడ్ చేసినప్పుడు పికప్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంది. ఎక్కడ ల్యాగ్ అంటూ లేదు. మెయిన్గా రైడింగ్ మోడ్స్ మధ్య పికప్ పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ అనేది బాగా ట్యూన్ చేశారు. ఎక్కువ మోడ్లో పికప్ పర్ఫార్మెన్స్ అనేది చాలా తక్కువ ఇచ్చారు, ఎందుకంటే రేంజ్ ఎక్కువ రావాలి కాబట్టి. రిమైనింగ్ రైడ్ రష్లో మాత్రం పికప్ అనేది చాలా ఎక్కువ ఉంది స్కూటీలో. ఈ 2 మోడ్స్లో ఇన్స్టెంట్ పుల్ కానీ థ్రాటిల్ ఓపెన్ చేయగానే ఆ రెస్పాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది. నేను ఈ స్కూటీని ఎక్కువగా రష్ మోడ్లో రైడ్ చేశాను అనమాట. పికప్ మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. మీరు హ్యాపీగా డైలీ లైఫ్లో యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది ఈ స్కూటీ అనేది. మోటార్ పర్ఫార్మెన్స్ వైజ్ మాత్రం మీరు డిసప్పాయింట్ ఎవరో, బాగుంది. అలానే ఇంకా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గ్రిల్ టైప్ డిజైన్ ఇచ్చారు రన్నింగ్లో మోటార్కి ఎయిర్ అనేది తగలడానికి. అలానే ఈ స్కూటీలో డ్రైవ్ సిస్టమ్ వచ్చేసి చైన్ డ్రైవ్ సిస్టమే ఇచ్చారు చూడొచ్చు. చైన్ డ్రైవ్ కాబట్టి మీరు రెగ్యులర్గా చైన్ లూబింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. రన్నింగ్లో చైన్ సౌండ్ ఉందా అంటే మరీ ఎక్కువగా లేదు, ఏదో లైట్గా వినిపిస్తుంది అనమాట. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీలో యూజ్ చేసిన చాసిస్ వచ్చేసి స్టీల్ ట్యూబ్లెట్ డబుల్ కార్డిల్ ఫ్రేమ్ యూజ్ చేశారు. అలానే స్వింగామ్ వైజ్ అల్యూమినియం స్వింగామ్ యూజ్ చేశారు. ఇది మాత్రం బెస్ట్ అనమాట. అల్యూమినియం స్వింగామ్ ఉంది కాబట్టి కంట్రోలింగ్ అనేది చాలా బాగుంటుంది రైడింగ్లో. ఇంకా చెప్పే కదా ఈ స్కూటీ టోటల్ రైడింగ్ రేంజ్ వచ్చేసి 110 ఉంటుంది. సీట్ హైట్ 787 mm ప్రొవైడ్ చేశారు. షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు, ఇది ఒక మంచి విషయం. అలానే స్కూటీ టోటల్ వెయిట్ వచ్చేసి 137 kgs ఉంది. రియాలిటీలో స్కూటీ అనేది కొద్దిగా వెయిట్ ఫీలింగ్ అనేది ఉంది. అలానే స్కూటీలో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 165 mm ప్రొవైడ్ చేశారు, ఇది ఒక మంచి విషయం. ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే నేను రివ్యూ చేసిన షోరూంలో 1,58,000 వరకు ప్రైస్ అనేది ఉంది. అలానే యాజ్ ఆఫ్ నా ఇప్పుడు ఎక్స్చేంజ్ బోనస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మీరు అడిషనల్గా ఆఫర్స్ కోసం, ఫైనాన్స్ డీటెయిల్స్ కోసం స్టార్టింగ్లో షోరూమ్ నెంబర్ ఇచ్చాను కదా, వాళ్ళు కాల్ చేయండి మన ఛానల్ ద్వారా. అలానే ఇంకా రివర్ కంపెనీ స్కూటీకి కొన్ని యాక్సెసరీస్ను ప్రొవైడ్ చేస్తుంది. లైక్ ఫ్రంట్లో వైజర్, బ్యాక్ సైడ్ పిలియన్ బ్యాక్ రెస్ట్, ఫ్రంట్లో ఫుట్బోర్డ్ కేజు, మొబైల్ హోల్డరు, బ్యాక్ సైడ్ లగేజ్ ర్యాక్, ప్యానియర్స్ అని చెప్పి ఈ విధంగా కొన్ని ఐటమ్స్ను ప్రొవైడ్ చేస్తుంది. మీరు కావాలనుకుంటే అడిషనల్గా అమౌంట్ పెట్టి వీటిని కొనుక్కోవాలి. అలానే ఇప్పుడు మనం ఈ స్కూటీ వారంటీస్ గురించి డిస్కస్ చేస్తే 3 years మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ, 2 years ఎక్స్టెండెడ్ వారంటీ కాస్ట్ వచ్చేసి 5,000 వరకు ఉంది. అలానే 3 years మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ, 5 years ఎక్స్టెండెడ్ వారంటీ కాస్ట్ వచ్చేసి 8,400 రూపీస్ వరకు ఉంది. ఇందులో మీకు మెయిన్గా బ్యాటరీ, మోటార్, ఇంకొన్ని వారంటీస్ అనేవి ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా రివర్ ఇండి జనరేషన్ 3 ఎలక్ట్రిక్ స్కూటీ గురించి. మెయిన్గా ఈ స్కూటీలో నాకు బాగా నచ్చిన 3 things ఏంటంటే, ఫస్ట్ ఈ స్కూటీ లుక్స్ చూడడానికి చాలా బాగున్నాయి. మనం ఏదైనా వెహికల్ కొనుక్కోవాలనుకుంటే లుక్స్ అనేవి బాగుండాలి కదా, ఆ విధంగా చూసుకుంటే ఈ స్కూటీలో వన్ ఆఫ్ ద బెస్ట్ లుక్స్ ఉన్నాయి. అలానే మెయిన్గా కంఫర్ట్. ఈ స్కూటీలో కంఫర్ట్ వైజ్ ఎలాంటి వంక పెట్టాల్సిన అవసరం లేదు, చాలా బాగుంది కంఫర్ట్ అనేది. బ్యాక్ సైడ్ బూట్ స్పేస్ తీసుకున్నా, ఫ్రంట్లో గ్లోబాక్ స్పేస్ తీసుకున్నా, అలానే ఫుట్బోర్డ్ స్పేస్, సీటు లెంత్, కంఫర్ట్, కుషనింగ్ అనేది చాలా బాగుంది ఓవరాల్గా. అలానే థర్డ్ థింగ్ ఏంటంటే పికప్. రష్ మోడ్లో ఈ స్కూటీని మీరు రైడ్ చేసేటప్పుడు పికప్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఈ స్కూటీలో లుక్స్ బాగున్నాయి, కంఫర్ట్ బాగుంది, పికప్ కూడా బాగుంది. మెయిన్గా ఇవి మాత్రం ఈ స్కూటీలో బాగా నచ్చాయి. మీకు దగ్గరలో రివర్ షోరూమ్ ఉంటే అక్కడికి వెళ్ళి స్కూటీని రియాలిటీలో చూసి కుదిరితే టెస్ట్ రైడ్ చేయండి. మీకు స్కూటీ నచ్చితే హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఓవరాల్గా ఈ స్కూటీని ఎలక్ట్రిక్ కేటగిరీలో కన్సిడర్ చేయొచ్చు. మెయిన్గా స్కూటీని రైడ్ చేసేటప్పుడు ఆ మ్యాక్సీ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అనేది చాలా బాగుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఈ స్కూటీ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.